ఈ రోజు పొద్దున్న సీరియల్లో ఏం జరిగిందో స్టోరీ విషయంలోకి పోతే ఇక మహాలక్ష్మి వచ్చేసి విడాకులు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది కదా. ఇంకా చక్రిని అయితే పిలుస్తుంది, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి నిన్నటి ఎపిసోడ్ అయితే పిలుస్తుంది కదా. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఆ అమ్మాయి ఉంది కదా శైలజ వాళ్ళ అన్న అయితే వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తాడు. ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేయడానికి వస్తారు. కానీ చక్రి మాత్రము ఆ ఆదియే గుర్తొస్తుంటాడు. ఇతని పేరు సురేష్ అనమాట. అతన్ని ఆది అని పిలుస్తా, నా తమ్ముడు బావమరిది అంటుంటాడు. ఇంకా వాళ్ళ నాన్న కూడా ఏంది మన బండోడు లవ్ లో పడ్డాడా అనేసి ఆయన షాక్ అవుతాడు. ఇంకా మాధవ కూడా షాక్ అవుతాడు. అదేంటి మన కేశవ లవ్ లో పడ్డమేంది ఆయన అనుకొని ఇంకా మన ఇంటికి ఎలా అయినా సరే ఇంకొక అమ్మాయి కోడలుగా వచ్చేస్తుందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ ఆ వచ్చిన సురేష్ ఏమంటే మా చెల్లెల్ని మీ ఇంటికి ఎందుకు ఇస్తాము, ఇది లాడ్జ్ లాగా ఉంది, దీని ఇల్లు అంటారా ఎవరైనా, దీంట్లో ఎవరైనా మనుషులు ఉంటారా అని చెప్పి మాట్లాడుతున్నసరికి వాళ్ళ నాన్న ఇదిగో నేను కానీ గోడుతో పొడిచాను అనుకోని గొడ్డలతో నరికినట్టు ఉంటుంది, పోయి ఇక్కడి నుంచి నేను పిల్ల పచ్చగలుగుతానని మాట్లాడను అని చెప్పి ఆయన కూడా అంటాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం వచ్చేసి నోటికి ఎంత పడితే అంత మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళేమో దాన్ని సీరియస్గా తీసుకోరు, జోక్గా తీసుకుంటారు. రారా వచ్చి మా ఆయన దోశలు పోషిస్తాడు కానీ దోశలు తినేసి కాఫీ తాగేసి ఇక్కడి నుంచి పో అంటే నేను ఏమైనా కాఫీలు తాగడానికి వచ్చానా, మీరు ఏమనుకుంటున్నారు అంటే దానికి చక్రి ఉండి చెప్తాడు, మా అన్న బాగానే మా తమ్ముడు బాగానే సంపాదిస్తాడు, మంచిగానే ఉంటాడు, సొంతగా మెకానిక్ షాప్ కూడా ఉంది, అంతకంటే ఏం కావాలి అన్నసరికి అయినా సరే మా చెల్లెలతో మాట్లాడితే నేను ఊరుకోను ఒక్కొక్కరిని చంపేస్తా అంటాడు అనమాట. దానికి కోపం వస్తుంది. చక్రి కోపం వచ్చి ఆ అబ్బాయి మెడగా పట్టుకుంటాడు. ఏంటి చంపుతావో నువ్వు అని మెడకాయ పట్టుకునేసరికి ఇంకా మాధవ వాళ్ళ నాన్న వదలు పిల్ల బిస్కీగాలతో మనకేం పని, పోయి బెల్లం కూడా ఆడుకోపో అని చెప్పేసి అయితే వాళ్ళ అబ్బాయిని అయితే ఆయన పంపించేస్తారు. ఇంకా అతనైతే మా అమ్మ రారు, నేనే వచ్చాను, నాతోనే మాట్లాడండి అని చెప్పనేసరికి మేము ఎవరు మాట్లాడేది లేదు, పోయి ఎక్కడి నుంచి అని చెప్పేసి పంపించేస్తారు. ఇంకా సురేష్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఎంత కామెడీగా ఉంటుంది ఆ బిట్టు తెలుసు. అసలు వాళ్ళు సీరియస్ గానే తీసుకోరు. అంతసేపు మహాలక్ష్మి వాళ్ళన్న ఆది గుర్తొస్తా ఉంటుంది చక్రికి. ఇంకపోతే మహాలక్ష్మి కాల్ చేస్తుంది అనమాట చక్రికి ఎందుకంటే విడాకులకి తీసుకోవడానికి వెళ్ళాలి కదా, ఆ లాయర్ దగ్గరికి రమ్మని చెప్పి. ఇంకా ఆ లాయర్ అంతకుముందు పోయారు కదా, ఆ లాయర్ దగ్గరికి పోయిన తర్వాత మొన్నేమో పాయింట్ ఏంటి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటే కారణం ఏంటి అని అడుగుతుంటాడు అనమాట. ఆయన పోయిన తర్వాత కారణం ఏంటి అంటే ఇంకా మహాలక్ష్మి కారణం ఏమీ లేదు, అనుకోకుండా పెళ్లి జరిగింది, ఇప్పుడు అనుకోని విడాకులు తీసుకుంటున్నాము అదే కారణము అనేసరికి ఇంకా చక్రిని అడిగితే కారణాలు ఏమి లేవు, విడాకులు ఆమెకే కావాలా అని చెప్పేసి అతను అంటాడు. సరే నువ్వు ముందు బయట ఉండు అని చెప్పేసి చక్రిని బయటికి పంపించి లాయరు ఈ అమ్మాయితో మాట్లాడతాడు. కారణం ఏంటి అంటే చెప్పాను కదా కారణం ఏమీ లేదు అంటే అతను ఏమైనా కొడుతున్నాడా, తిడుతున్నాడా, హింసిస్తున్నాడా అంటే ఏమీ లేదు, చాలా మంచోడు, కానీ నాకు విడాకులు కావాలా అని చెప్పని అంటుంది. సరే నువ్వు బయటకు వెళ్ళి చక్రిని లోపలికి పంపించు అంటే మళ్ళీ ఈ అమ్మాయి బయటకు వెళ్ళి చక్రి లోపలికి వస్తే విడాకులు కావాలంటే అవును నాకు కాదు ఆవిడకే కావాలా అని చెప్పంటే ఏం మీ ఇద్దరికి పడ్డం లేదంటే అవును నాకేం సంబంధం ఆమెకే కావాలా అంటుంటాడు. అది ఇతనికైతే ఇష్టం ఉంది కదా, చక్రికి అయితే మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం ఉంది కదా, అందుకు సరే అని చెప్పి ఆ అమ్మాయిని పిలిపించి సైన్ అయితే తీసుకుంటాడు అనమాట. ఇంకా మీరు కోర్టుకి రావాల్సి వస్తుంది అని చెప్పేసి సైన్ తీసుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరు నడుచుకొని అలా పోతున్నప్పుడు చక్రి మహాలక్ష్మితో అడుగుతాడు, విడాకులు వస్తే మీరు వెళ్ళిపోతారా అండి అంటే రోజు నేను గడిపెట్టుకొని పడుకోలేను కదా అంటే సారీ అండి అప్పుడేదో తెలియక అలా చేశాను అంటే ప్రతిసారి మీకు ఇలాగే అవుతుంటుందిలేండి అని చెప్పేసి అంటుంది. ఇంక వెళ్ళిపోతారా అండి అంటే ఆ తర్వాత విషయం తర్వాత అని చెప్పేసి అయితే మాట్లాడుతుంటుంది. కాకపోతే అప్పుడే అక్కడికి వేరే ఛానల్ వాళ్ళు ఎవరో వస్తారనమాట. మాది ఇలా ఛానల్, మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, మీరు ఆన్సర్ చెప్తే మీకు 5,000 డబ్బులు ఇస్తాము అని చెప్పేసరికి సరే చెప్దాము అని చెప్పేసి చక్రి ఏమంటే మహాలక్ష్మికి ఇష్టమైన ఫుడ్, ఇష్టమైన కలరు, ఇష్టమైన ప్లేస్ 3 చెప్తాడు అనమాట. కానీ ఈ అమ్మాయికి అతనికి ఏమి ఇష్టం అన్న విషయం అయితే తెలియదు, అయినా కూడా అతను కవర్ చేసి సపోర్ట్ అనేది చేస్తాడు. ఇంకా వాళ్ళు వచ్చేసి ఓకే మీరు మహాలక్ష్మితో 2 తప్పు చెప్పి 1 కరెక్ట్ చెప్పినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇలాగే సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు, మీరు మంచి కప్పులు, గుడ్ కప్పులు, లవ్ బర్డ్స్ అని చెప్పేసి వాళ్ళకి 5,000 అయితే ఇస్తారనమాట. అప్పుడు మహాలక్ష్మి అంటుంది నా గురించి మీకు ఎలా తెలుసు అంటే ఇష్టమైన వాళ్ళ గురించి అలా తెలుసుకున్నాం కదా అంటే ఇష్టం ఏంటి అంటుంది. ఇష్టం అంటే ఏముంది, మీకు పెద్ద అంటే ఇష్టము, కన్నా అంటే మీకు ఇష్టము అని చెప్పేసరికి అవునా నాకు అర్థం కాలేదంటే అదే నాకు కావాల్సిందిలే అని చెప్పేసి తనైతే అలా అనుకుంటాడనమాట.
ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కేశవ కాదు కన్నాకి వీళ్ళు చెప్తుంటాడు, పెద్ద చెప్తా ఉంటాడు అనమాట. అదే మాధవ చెప్తుంటాడు. వాళ్ళు వచ్చి గొడవ పడిన విషయం చెప్తా ఉండేసరికి అవునా గొడవ పడ్డారా అని చెప్పేసి అప్పటికే మహాలక్ష్మి కూడా వస్తుంది అనమాట. వచ్చి నాకెందుకు చెప్పలేదు అనేసరికి చక్రి ఉండి మనం వేరే పంచాయతీలో ఉన్నాం కదా అందుకే నేను చెప్పలేదురే అని చెప్పేసి అయితే ఆమెతో అంటాడు. సరే కేశవాకి చెప్పబాకండి ఈ విషయము, ఎందుకంటే తనపై చాలా కోపిష్టి వాడుతాను, చెప్పబాకండి అని చెప్పి అనేసరికి సరే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కేశవ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత పెద్ద అడుగుతాడు అన్నం పెట్టేదా అంటే ఈ టైంలో నేను అన్నం తినను కదా అని చెప్పి అనేసరికి చక్రి ఉండి అన్న నువ్వు కాముండనా, నీ ప్రేమతో ఇప్పుడు నువ్వే బట్టబయలు చేసేటట్టున్నావా అని చెప్పేసరికి అంతలో అప్పుడు వాళ్ళ నాన్న వస్తాడు. వచ్చేసి కేశవ తోటి సూపర్ నా పేరు నిలబెట్టుకున్నావు, లవ్ చేసావు కదా సూపర్ అని చెప్పేసరికి అతనికి ఏం అర్థం కాదు. ఏంటి అంటే అవును ఇట్లా అబ్బాయి వచ్చాడు, అబ్బాయి వచ్చి ఇలా నోటుకు వచ్చినట్టు అడిగాడు, వాళ్ళ ఇల్లు ఏమన్నా పెద్ద బంగ్లానా, మన ఇల్లు లాడ్జీ అని చెప్పి అన్నారు, మిమ్మల్ని చంపేస్తా అన్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళారు అని చెప్పేసరికి కేశవ రక్తం ఉడికిపోతుంది అనమాట. కోపం వచ్చేసి ఇంకా బుస్సుకి ఫోన్ చేసి ఇలా మీ అన్న మా ఇంటికి వచ్చాడు ఇలా మాట్లాడాడు అని చెప్పేసరికి అవునా సారీ నాకు తెలియదు అంటే నాకైతే ఇష్టం లేదు తను రావటము, అందుకే నేను చెప్తున్నాను లవ్వు కొవ్వు అలాంటివన్నీ నాకు ఇష్టం లేదు అనేసి కేశవ అయితే చెప్తాడు. అతను వస్తాడని నాకు తెలియదు అని చెప్పనేసరికి నాకు ఇంకొకసారిగానే వస్తే నేను పార్సల్ చేసి పడేస్తాను నేను అని అయితే కేశవ అయితే చెప్తాడు. ఇంకా ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేసి అడుగుతుంది ఎందుకమ్మా తను ఇంటికి వెళ్ళి మాట్లాడారంటే అవును వెళ్ళాడు మాట్లాడాడు, ఇప్పుడు ఏంటి అంటే మీరు కేశవ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను కేశవాన్ని లవ్ చేస్తున్నా, కేశవాన్ని ప్రేమిస్తున్నాను, అతను ఏమన్నా నన్ను ప్రేమించి మోసం చేసి పెళ్లి కాకముందే తల్లిని చేసి అట్లా ఏమన్నా వెళ్ళాడా లేదు కదా, అలాంటప్పుడు మీరు ఎందుకు వాళ్ళ ఇంటికి వెళుతున్నారు ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే వాళ్ళ అమ్మని అడుగుతుంది. వాళ్ళ అమ్మకైతే కోపం వచ్చి చంపక మనిషి ఒకటిచ్చి నోరు జాగ్రత్త మాటలు తేడాగా వస్తున్నాయి అనేసరికి అదే సమయానికి వాళ్ళ నాన్న కూడా వచ్చి ఏంటి అంటే అమ్మాయి మితిమీరి మాట్లాడుతూ ఉంది అంటే దానికి కొడతావా అంటే నాకు ఇట్లా బుజ్జిగిచ్చి మాట్లాడడం నాకు తెలీదు అందుకే 2 పీకాను అని అయితే చెప్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వీళ్ళింట్లో కేశవ అండ్ ఇతను చక్రి ఇద్దరు కనపడరు, బయటకు వెళ్ళి ఉంటారు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి బుస్సు ఇంటికి వెళ్ళి ఉంటారు. వీళ్ళు ఇంకా నిద్ర లేచి ఎక్కడ పోయారు వీళ్ళు అనేసరికి ఏమో తెలియదు అంటే ఈ బండోడి మొండోడి ఎక్కడికి పోయారో ఏమో, కొంపదీసి వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో, వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటే మొదలే గొడవలుగా ఉన్నాయి, ఆ గొడవని పెద్ద చేస్తారేమో అనేసి మాధవ భయపడతా ఉంటే ఇంకా ఈ అమ్మాయి కూడా ఉండే అలాంటిది ఏమో అయి ఉండదులే, ఎందుకంటే ఆడపిల్ల విషయం కదా వాళ్ళు కూడా గొడవకి దిగరులే అని అయితే చెప్తుంది. కానీ వీళ్ళిద్దరైతే అక్కడికి వెళ్తారు ఊరికే గొడవ కోసం కాదు, మాట్లాడడం కోసం అయితే రేపు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే ఆ ఫ్యామిలీ అంటే శైల వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వీళ్ళని అడుగుతున్నారు ఇలా మా అమ్మాయిని ఎందుకు లవ్ చేస్తున్నారు అన్న విషయం. అది ఈరోజు జరిగిన ఎపిసోడ్. ఎంతమంది మహాలక్ష్మి చక్రి కలవాలని కోరుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్ నమస్తే.